Hi students, welcome to Karunya Physics classes. So latest update from AP Intermediate Board Nana. So AP first year students 2025 to 2026 new curriculum kada. A new curriculum ki ikkada konni validated rules ichchanu nana for first year students. So second year ippudu second year vallaki as usual rules nana, there is no need. But first year evaraithe unnaro vallaku first pass marks latest update lo chepparu nana AP Intermediate Board vallu. So pass marks for any languages nana అంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ 100 మార్క్స్ కి మాక్సిమం మార్క్స్ ఉంటే మినిమం పాస్ మార్క్స్ ఎన్ని ఇస్తారంటే 35 ఇచ్చాడు నాన్న. అర్థమవుతుందా? లాంగ్వేజెస్ లో 100 కి 35 ఇస్ ద పాస్ మార్క్. అదే గ్రూప్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ 100 కి 35 ఇస్ ద పాస్ మార్క్, ఫిజిక్స్ 85 కి 29 ఇస్ ద పాస్ మార్క్, కెమిస్ట్రీ 85 కి 29 ఇస్ ద పాస్ మార్క్, బయాలజీ అంటే బాటనీ అండ్ జువాలజీ 85 కి 29 ఇస్ ద పాస్ మార్క్ నాన్న. నెక్స్ట్ అదే రకంగా ఈ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంకో అప్డేట్ ఇచ్చారు నాన్న. దట్ ఈస్ సో ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ ద ఐపీఈ 2026. సో యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 23rd February నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 9 AM టు 12 PM ఆఫ్టర్నూన్ వరకు ఎగ్జామ్ జరుగుతుంది నాన్న. ఇందులో ఫస్ట్ హాల్ టికెట్స్ నాన్న. మీకు వన్స్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు హాల్ టికెట్ రిలీజ్ చేసిన వెంటనే మీ పర్టికులర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఫస్ట్ వెరిఫై చేసుకోండి. ఏమన్నా మీ పర్టికులర్స్ రాంగ్ కనుకైతే, పర్టికులర్స్ అంటే నేమ్, మీడియము, సబ్జెక్ట్స్ అవన్నీ కూడా మీ హాల్ టికెట్లో పర్ఫెక్ట్గా లిస్ట్ అయినా లేదో చూసుకోండి నాన్న. అవి లిస్ట్ కాకపోతే ఆర్ఐఓరి కానీ మీ ప్రిన్సిపల్ సార్కి కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. తర్వాత ఎంట్రీ డాక్యుమెంట్ నాన్న. మీరు ఎగ్జామ్కి కంపల్సరీగా ఎంట్రీ అయ్యేటప్పుడు హాల్ టికెట్ మస్ట్ అండ్ షుడ్ మీరు క్యారీ చేయాలి. సో ఏదో నేను ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని వచ్చినాను సార్ ఎంటర్ చేయండి అంటే ఎంటర్ చేయరు అని చెప్తున్నారు. తర్వాత మీకు హాల్ టికెట్ అంటే ఎగ్జామ్ ఫీజు కట్టినా మీ నేమ్ మిస్ అయిందంటే ప్రిన్సిపల్ సార్కి రిపోర్ట్ చేయమని చెప్తున్నాడు. తర్వాత ఎంట్రీ టైం కంపల్సరీగా మీరు ఎగ్జామ్ సెంటర్కి 30 minutes బిఫోరే మీరు ఎంటర్ కావాలి. అట్ ద సేమ్ టైం సో మీరు సీట్స్ అలాట్మెంట్ 15 minutes బిఫోరే రైటింగ్ ద ఎగ్జామినేషన్ 9 AM తర్వాత ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు చూడమ్మా. నో క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామ్ సెంటర్ ఆఫ్టర్ 9 AM. మీకు ఎటువంటి అడిషనల్ షీట్స్ సప్లై చేయరు. నో అడిషనల్ షీట్స్ విల్ బి సప్లైడ్. బట్ ఎన్ని పేజెస్ ఉంటాయి సార్ అంటే 32 pages ఉంటాయి. బోత్ సైడ్స్ కలిపితే 32 pages రిమెంబర్ రైట్. సో ఎటువంటి అడిషనల్ షీట్స్ ఉండవు నాన్న. సో అక్కడ హాల్ టికెట్స్ కంపల్సరీగా ఇన్స్పెక్షన్ చేస్తారు అని చెప్తున్నారు నాన్న. అట్ ద సేమ్ టైం మీకు ఎక్కువ ఉంటుంది ప్రిపరేషన్కి, ఎందుకంటే డే బై డే అట్ ద సేమ్ టైం ఏ రోజు కూడా 2 ఎగ్జామ్స్ జరుపుకోకుండా అక్కడ షెడ్యూల్ వేసాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది అని చెప్పాను నాన్న. సో ఇన్సైడ్ ద హాల్ నాన్న ఇక్కడ కంపల్సరీగా ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఆన్సర్ బుక్లెట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను నాన్న. సో